నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు సుమలత. ఉట్కూర్ ప్రాథమిక హై స్కూల్ 10వ తరగతి క్లాస్ రూమ్ ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మరియు జిల్లా కలెక్టర్ సందర్శించడం జరిగింది. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి 10వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలని, ఒకవేళ అర్థం కాకుంటే 1కి 2 సార్లు ఉపాధ్యాయులకు విద్యార్థులు అడిగి తెలుసుకోవాలని, అన్ని సబ్జెక్టులు కూడా శ్రద్ధగా వింటే మీకు ఏ సబ్జెక్ట్ కూడా కష్టంగా కనిపించదు, మీలో మీకు ఒక కాన్ఫిడెంట్ వచ్చేస్తుందని, మరియు 10వ తరగతి మీ జీవిత లక్ష్యానికి తొలిమెట్టు లాంటిది. 10వ తరగతిలో మీరు కష్టపడి శ్రద్ధతో విని మంచిగా ర్యాంకు తెచ్చుకుంటే మీ జీవిత లక్ష్యం మీరు సాధించగలరని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. డిసెంబర్ లోపల స్టడీస్ అయిపోవాలా, డిసెంబర్ తర్వాత ఓన్లీ రివిజన్ అంటా ఉన్నారు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇటువంటి స్ట్రక్చర్ గవర్నమెంట్ స్కూల్స్ గతంలో ఇప్పుడు లేని కాదు. ఓన్లీ నారాయణ స్కూల్ కానీ శ్రీచంద్రని కానీ అంట. మీరు నారాయణ స్కూల్ స్టూడెంట్స్ కానీ తక్కువే కాదు. మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఉట్కూరు ఈ పాత బిల్డింగ్ లో కూర్చున్నారు ఈ నారాయణమూర్తి గారు. సార్ నెక్స్ట్ టైం నారాయణమూర్తి గారు తర్వాత నారాయణమూర్తి గారు అని మనం గౌరవించుకోవాలా. నారాయణమూర్తి గారు ఆయన జీవితంలో పేద కుటుంబం నుంచి వచ్చి అంతమంది అకాడమీలో కూడా చదివించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కూడా చదువుకొని తీసుకొని ఇన్ఫోసిస్ మన దేశానికి పెద్ద పేరు తెచ్చిపెట్టినటువంటి కంపెనీ ఏర్పాటు చేసి మనందరూ పొగొట్టు మన వ్యక్తి ఎవరు నారాయణమూర్తి గారు. మరి ఆయన అలుగు జాడలో మనం నడవాలి, ఒక అంటాం అని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆయన బాట నడుచుకుంటూ సార్ ఎంత స్పష్టంగా అర్థం చేయించారు కదా, చేయించారా? మీరు అక్కడ రాలేదు, నేను అక్కడ చెప్పాను గ్రామ పంచాయతీ దగ్గర. టీచర్ చెబుతున్నప్పుడు ఖచ్చితంగా మీ దృష్టి అంతా టీచర్ పెదవుల మీద ఉండాలా, ఎట్లా పలుకుతా ఉన్నాడు పదాలను తెలుసుకోవాలా. అట్లా తెలుసుకోకపోతే తప్ప మీరు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ప్రపంచంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే చెవులు ఉండదు, చెవులు నింపియో వాళ్ళు కొందరు మాట్లాడరావు. ఎందుకు చెప్పండి? ఆయన చెవులు నింపకపోతే అసలు అక్షర ధ్వని ఎట్లనో తెలియదు కాబట్టి మాట్లాడరావు. మరి మీరు చెవులు వినిపించుకుంటూ కూడా అక్షరం చెప్తున్న టీచర్ దగ్గర చూడకుండా కిటికీ బయటకు అక్కడిక్కడ చూసుకుంటే మీకు చదువు అవ్వడం కొంత కష్టంతో కూడుకున్న పని అవుతుంది. మీరు ఎక్సర్సైజ్ 50% మీకు వచ్చేస్తుంది, ఖచ్చితంగా టీచర్ కరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ చేయండి. 10th క్లాస్ మేడం అన్నట్టు చాలా ఇంపార్టెంట్ డేస్ మీకు అన్ని ప్రతిదీ కూడా బంగారు గడియలు, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా డిసెంబర్ వరకు మొత్తం అందరూ కూడా ఈ పోర్షన్ కంప్లీట్ చేసి ఓన్లీ రివిజన్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఓన్లీ రివిజన్ మిమ్మల్ని రివిజన్ చేసి మీరు కూడా నారాయణ శ్రీ చైతన్య కంటే తక్కువేమీ కాదు అని మేడం చూపెట్టాలనుకుంటుంది. మీరు దానికి సహకరిస్తారు కదా, చదువుతారా? మేడం పేరు నిలబెడతారా? ఈరోజు గుర్తుపెట్టుకుంటారా? ఖచ్చితంగా ఈరోజు మళ్ళీ వస్తాం. 10th రిజల్ట్. మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.